2027లో జరిగే ఐసీసీ పురుషుల వన్డే వరల్డ్ కప్‌కు కౌంట్‌డౌన్ అయితే స్టార్ట్ అయింది. ఈ 2027 వన్డే వరల్డ్ కప్‌కి సంబంధించి ప్రారంభ వేడుకలను అయితే దక్షిణాఫ్రికాలోని జోహాన్నెస్బర్గ్‌లో అట్టహాసంగా అయితే ప్రారంభించారు. సో, ఈ వన్డే వరల్డ్ కప్‌కి ఏంటంటే 3 దేశాలు ఆతిథ్యం ఇస్తున్నాయి. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాలు సంయుక్తంగా ఈ టోర్నమెంట్‌ని అయితే నిర్వహిస్తున్నాయి. సో, ఈ టోర్నమెంట్‌కి సంబంధించిన కౌంట్‌డౌన్ అయితే స్టార్ట్ అయింది. ఈ వన్డే వరల్డ్ కప్‌కి సంబంధించి దాదాపుగా 24 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత ఏంటంటే, ఆఫ్రికా దేశానికి ఖండానికైతే ఈ టోర్నమెంట్ అయితే తిరిగి వచ్చింది. సో, ఈ వన్డే వరల్డ్ కప్‌కి సంబంధించి 'మెక్ ది సర్కిల్ బిగ్గర్' అనేటువంటి బ్రాండ్ థీమ్‌ని అయితే ఆవిష్కరించారు. ఈ థీమ్ యొక్క ఉద్దేశ్యం ఏంటంటే, ఆఫ్రికన్ తత్వశాస్త్రమైన ఉబుంటు అంటే నేనున్నాను, ఎందుకంటే మనం ఉన్నాం అనే భావనతో ఆఫ్రికన్ సంస్కృతిలో ఐక్యతకు, అతిథి మర్యాదలకు సంకేతకంగా నిలిచేటువంటి చక్రాలు అల్లిన బుట్ట ఆధారంగా ఈ బ్రాండ్ థీమ్‌ని అయితే డిజైన్ చేశారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రికెటర్స్ అభిమానులను ఆహ్, ఆఫ్రికా క్రీడా ఉత్సవంలో ఆహ్వానించడమే ఈ థీమ్ యొక్క ప్రధాన ఉద్దేశం. సో, ఈ వన్డే వరల్డ్ కప్‌కి సంబంధించినటువంటి టోర్నమెంట్ ముఖ్యంగా ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి 3 దేశాల సభ్యత్వంలో 12 నగరాల్లో అయితే ఈ టోర్నమెంట్‌ని అయితే నిర్వహిస్తున్నారు. సో, దక్షిణాఫ్రికాలో జోహాన్నెస్బర్గ్, టాన్వే, కేప్ టౌన్, డర్బన్, గెబెహా, బ్లూమ్ ఫోర్టెంట్, ఫార్లే, ఈస్ట్ లండన్ నగరాలు, అలాగే జింబాబ్వేలోని హరారే, బులవాయో, విక్టోరియా ఫాల్స్ అనే నగరాలు, నమీబియాలోని విండ్హంగ్ నగరాలు ఈ టోర్నమెంట్‌కి అయితే ఆతిథ్యం ఇస్తున్నాయి. సో, మొట్టమొదటిసారిగా ఈ వన్డే వరల్డ్ కప్‌కి సంబంధించి నమీబియా దేశం అయితే ఆతిథ్యం ఇవ్వడం జరుగుతుంది. సో, ఈ టోర్నీ యొక్క ప్రారంభ వేడుకల్లో ఏంటంటే పూర్వ క్రికెటర్స్ అయినటువంటి గ్రేమ్ స్మిత్, మెకైనా యాంథనీ, హషీమ్ ఆమ్లా, తెంబ బౌమా, కగిసో రబాడ ఈ టోర్న్ హ్మ్, మిగతా అతిథులు ఈ టోర్నమెంట్ యొక్క ప్రారంభ వేడుకల్లో అయితే పార్టిసిపేట్ చేశారు. సో, ఈ టోర్నమెంట్ చాలా అట్టహాసంగా అయితే ప్రారంభం కాబోతుంది. సో, 2027లో జరిగేటువంటి వన్డే వరల్డ్ కప్ కొన్ని మార్పులైతే తీసుకొని రావడం జరిగింది. సో, ఆ మార్పుల గురించి ఏంటంటే మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. అంటే వన్డే వరల్డ్ కప్ ఇంతకుముందు పద్ధతులు ఎలా జరిగేవి, రీసెంట్‌గా మార్చిన పద్ధతులు ఏంటనేది నేను మరొక వీడియోతో మీకైతే వివరిస్తాను. సో, ఇలానే మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఏంటంటే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వన్డే వరల్డ్ కప్‌కి సిద్ధంగా ఉండండి. థాంక్ యూ.